కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొందరు ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, జమీందారులుగా ఫీల్ అవుతున్నారంటూ మండిపడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయనివ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వినియోగంపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలంటూ సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. ఇటు తెలంగాణ సర్ ప్రక్రియలో పార్టీ అలసత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో హైదరాబాద్ పర్ఫార్మెన్స్ పూర్గా ఉందన్నారు సీఎం. ఈ విషయంలో తనకు క్లారిటీ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆదేశించారు సీఎం రేవంత్. త్వరలోనే కమిటీ వేసి పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని సీఎంకు వివరించారు పొన్నం ప్రభాకర్. మరోవైపు పార్లమెంట్, అసెంబ్లీ డివిజన్ వారీగా కమిటీలు వేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 క్లస్టర్ మీటింగ్లు పెట్టాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి సూచించారు. సర్పై అప్రమత్తంగా ఉండాలని సూచించిన రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. ప్రతి 10 రోజులకు ఒక రోజు పార్టీ కార్యక్రమాల కోసం కేటాయించాలన్నారు. తాను కూడా నెలలో 3 రోజులు కార్యకర్తల కోసం సమయం కేటాయిస్తానని, ఈ విషయంలో తనతో పాటు ఎవరికీ మినహాయింపు ఉండకూడదని పీసీసీకి సూచించారు.